అనుకున్నదొకటి, అయ్యిందొకటి అనంటే ఇదేనేమో. 'బిగ్ బాస్' టైటిల్‌ని కష్టపడి గెలిచి ఒక రైతు రాజయ్యే ప్రయత్నం చేశారు. కానీ ఎవరి దిష్టి తగిలిందో తెలీదు గానీ చేతికొచ్చిన కప్పు ఆ సంతోషాన్ని మాత్రం మిగల్చలేదు. ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కి సంబంధించిన విషయాలే ఇవి. కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న 'బిగ్ బాస్' సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కక్ష సాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది రాజేష్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో ప్రశాంత్‌పై చాలా సెక్షన్స్ కింద కేసులను నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి ఆన్లైన్‌లో పెట్టలేదని అన్నారు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే ప్రశాంత్‌తో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్ బాస్ టైటిల్‌ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. ప్రశాంత్ విజేతగా నిలబడ్డ ఇష్టం లేని కొందరమంది నగరంలో జరిగిన ఈ సంఘటనలకు కారణం అనేటువంటి అనుమానం వస్తోందన్నారు. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్ట ప్రకారం పోలీసులు వెళ్తే తాము అడ్డుకోబోమని, కానీ ప్రశాంత్‌పై కేసు నమోదు చేసినట్టయితే వెంటనే పోలీసు శాఖ వెబ్‌సైట్‌లో ఎఫ్ఐఆర్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని ఈ విషయంలో స్పష్టం చేశారు. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచినటువంటి తర్వాత ఆనందాన్ని కోల్పోయి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. అతనికి అండగా ఉంటూ సహాయాన్ని న్యాయ రూపంలో అందిస్తామంటూ చెప్తున్నారు. తమ కొడుకుపై కక్ష సాధిస్తున్నారనే విలేకరుల సమావేశంలో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలు కంటతడి పెట్టారు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈరోజు ఈ పొజిషన్‌కు వచ్చారని, కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తమ బాధను వెల్లదీశారు. దీంతో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రుల ఆవేదన చూసిన నాగార్జున రంగంలోకి దిగారు. పల్లవి ప్రశాంత్‌కి బెయిల్ ఇప్పించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది.